కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్ నుడా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లేఅవుట్లు, అప్రూవల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 800 కోట్ల రూపాయలతో పని జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నెల్లూరును ముంపు నుంచి తప్పించుకోవాలంటే కాలువలపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. పేదలు ఇల్లు కోల్పోతే ప్రత్యామ్నాయం చూపుతామని అన్నారు. డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిట్కో హౌసెస్ 2014-19లో ఎంతో పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే 7 లక్షల టిట్కో హౌస్ శాంక్షన్ చేశాం. కేంద్ర ప్రభుత్వ సహాయంతో 5 లక్షల హౌస్ టెండర్ పిలిచాం, గ్రౌండ్ అయినాయి. కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని 2,61,000 కుదించింది. పని కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే చేయలా, వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టుల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ, ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాం. అన్ని దగ్గర ఆల్మోస్ట్ 163 ప్లేసులు ఈ టిట్కో హౌసెస్. ఈ టిట్కో హౌస్ అన్ని ప్లేసుల్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి. 100 ప్లేసుల్లో అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి. మిగతా 63 ప్లేసుల్లో కూడా వాడు వర్క్ స్టార్ట్ చేసేదానికి మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో 43,000 హౌసెస్ని శాంక్షన్ చేసాం. 43,000 హౌసెస్ టిట్కో హౌస్. అంటే 43,000 హౌస్ పూర్తయి ఉంటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది. అయితే గత ప్రభుత్వం దాన్ని 27,000కి కట్ చేసింది. కానీ 27,000 కంప్లీట్ చేసిందంటే అది కూడా చేయరా, అది కూడా వదిలేసింది. ఏదైతే 14-19లో మేము పూర్తి చేసినామో అవి తప్పితే వదిలేసింది. ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు. నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను. అటు రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకునేటట్టుగా సచివాలయ స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ 27,000 హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము. అందువల్ల ఎవరైతే ఇల్లు లేదో, ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తున్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నాం. మున్సిపల్ కమిషనర్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవ్రీ వీక్ అలాట్ చేసేమన్నాం, కీస్ ఇచ్చేయమన్నాం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో హౌసెస్ని మళ్ళా వాటిలన్నీ కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము. టెండర్ కూడా 17వ తేదీ మనం ఓపెన్ చేశారు. ఇస్తున్నాం. నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి రివ్యూలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది. వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు. అందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది, దాన్ని క్లీన్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము. దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాము. అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది, అది కూడా టేకప్ చేశారు. వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఇటు కందూరు డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నుడా అధికారులను, నుడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత మన అందరిది. మనం కట్టే ట్యాక్సులు తీరుస్తున్నాం, తీర్చక తప్పదు. ఒక ప్రభుత్వం చేసినప్పుడు నీ వచ్చిన ప్రభుత్వం తీర్చాలా, తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆల్మోస్ట్ 90% చేశారు.
మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన అన్నీ చేసి ఎక్స్ట్రా కూడా ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం. నేను పెట్టాను వచ్చిందని చెప్పాడు ఎస్సీ గారు. ఇప్పుడు కావాలి వచ్చేసిందని పంపించారు. లేదు ఆక్షన్ వేసుకుంటాం అంటే ఒక జీవో ఇచ్చాం, జీవో దాని ప్రకారం ఆక్షన్